టీవీ ఏంటి వాణి బీచ్కి వచ్చి కూర్చుంది అనుకుంటున్నారా? అవునండి, మన వైజాగ్లో చాలా రకాల బీచ్లు ఉన్నాయి. ఆర్కే బీచ్, రుషికొండ బీచ్, తొట్లకొండ బీచ్. బట్ ఇన్ని రకాల బీచ్లు ఉన్నా కానీ ఇక్కడ ఈ ప్లేస్, నేను కూర్చున్న ప్లేస్ అయితే మాత్రం ఒక డిఫరెంట్ స్టేజ్ అయితే ఉందన్నమాట. సో ఈ ఆర్క్ అయితే న్యాచురల్గా ఫామ్ అయింది. సో న్యాచురల్లో కొన్ని అద్భుతాలు పుడతాయి అంటారు కదా, సో ఆ అద్భుతాలు ఇది ఒక అద్భుతం అనమాట. వైజాగ్ ఎంత అందం ఉందో మన అందరికీ తెలిసిన విషయం, కానీ ఈ ప్లేస్ మాత్రం మరింత అందాన్ని పెంచేసే అందమైన బీచ్ అనమాట ఇది. సో దీన్ని చూసుకుంటే తొట్లకొండకి కొంచెం ముందుకు వస్తే మన లెఫ్ట్లోనే కనిపిస్తుంది బీచ్. సో ఈ ఆర్క్ ఫార్మేషన్ ఒకప్పుడు చూడడానికి ఏంటంటే బళ్ళు మీద వచ్చేవారు, కానీ డౌన్ స్లోప్ ఉండేదన్నమాట. యాక్సిడెంట్స్ జరగడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉండేది. బట్ అది గమనించిన గవర్నమెంట్ ఇప్పుడు అందుకు కూడా స్టెప్స్ వేసి క్లియర్ కట్గా ప్రతిదీ టూరిస్టులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చి చూసే అన్నట్టుగానే ఉంచారనమాట. సో ఇంకెందుకు లేటు, ఇలాంటి స్పాట్లో మీ గ్యాలరీలో ఒక పిక్ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. సో నేనైతే మాత్రం ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్ చేసుకోలేదు. సో వైజాగ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోండి. యూ లవ్ దిస్ ప్లేస్ అనమాట. ఒక్కసారి అద్భుతంగా రీల్స్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఈ ప్లేస్ని, అంటే రీల్స్ చేసేవాళ్ళు కానీ నెక్స్ట్ వీడియోస్ చేసేవాళ్ళు కానీ. సో వెనక నుంచి అలా అలలు వస్తూ ఉంటాయి అనమాట. సో కింద నుంచి కూడా ఎంత అద్భుతంగా ఉందో చూడండి అస్సలు. వైజాగ్ లో ఉన్న వాళ్ళకి బీచ్ రావడం ఒక ఎమోషన్. బాధ వచ్చినా, కోపం వచ్చినా, ఏమొచ్చినా కూడా వైజాగ్ బీచ్ తోనే తీర్చుకుంటారు అనమాట. అంటే బీచ్ కి వచ్చి ఎలాంటి ఎమోషన్ అయినా అట్లాగా డౌన్ చేసుకోవడం బాగా అలవాటు అయింది మనందరికీ కూడా. కానీ బీచ్ లో చాలా రకాలు ఉన్నా కూడా నేచురల్ గా ఫామ్ అయిన రాక్స్ అంటే మాత్రం మనందరికి చాలా ఇష్టమైన ప్లేస్. సో దాంట్లో ఒకటి మంచిగా మనందరికి బాగా ఆకట్టుకున్న ప్లేస్ అంటే అందరికి తెలిసిన విషయం, తొట్లకొండ దాటిన తర్వాత నేచురల్ ఆర్క్ రాక్ అంటే అందరికి తెలిసిపోతుంది. కానీ చాలా మందికి తెలిసినా కూడా కొంతమందికి, అంటే బయటికి రాలేని వాళ్ళకి, చూడలేదు ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయలేని వాళ్ళకి ఏంటంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మాత్రం మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంత వైజాగ్ ఇంత బాగుందా అనిపిస్తుంది. బట్ ఎలాంటి టైంలో పడితే అలాంటి టైంలో రాకూడదు అనమాట. ఈవినింగ్ టైంలో 4 నుంచి తర్వాత వస్తే మాత్రం కాస్త క్లైమేట్ కూల్ అవుతుంది, సన్సెట్ కూడా అలా అవుతుంది కాబట్టి సో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్లేస్. అండ్ వన్ థింగ్, ఇంకో విషయం వచ్చేసరికి ఏంటంటే రాక్స్ కొంచెం స్లిప్పరీగా ఉంటాయండి, కొంచెం కాషియస్ గా ఉండాలి. అండ్ ఫోటో షూట్స్ కి, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి అయితే కొరతే లేదనమాట. సో మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుంది అనే టైంకి మాత్రం అస్సలు ఎక్కడ ఖాళీ ఉండదు. ప్రీ వెడ్డింగ్ షూట్ లో ఒక్క క్లిప్ అయినా సరే ఇక్కడ నుంచి రావాల్సిందే, ఇక్కడ నుంచి ఉండాల్సిందే. అది మ్యాండటరీ అనమాట మన వైజాగ్ వాళ్ళకి. సో నేనైతే మాత్రం మంచిగా చిల్ అవుతున్నాను. సో ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది అనమాట. సో నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా అస్సలు మిస్ చేసుకోకండి, మంచిగా వచ్చేసేయండి, మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేసేసేయండి.